రారా సుతం మా తెలంగాణలో ఎంతమంది కులవృత్తులు లేరు, ఎన్ని కులవృత్తులను ఈరోజు నీవు నాశనం చేసినావు నేను చూపిస్తా. పెద్ద భాష చెక్తావురా, నీకు వస్తాదిరా పెద్ద భాష. ఒక్క గుజరాతోని చెక్కమన్, ఒక మారవడాని చెక్కమన్, కుండ చేయమని అని చూస్తా నేను. మనలు కుండాలు చేస్తే ఆ కుండాల్ని తీసుకుపోయి హైదరాబాద్లో మనం దగ్గర 60 రూపాయలు కొనుక్కొని 600కి అమ్ముతాడు. కులవృత్తులు లేదే తెలంగాణ సమాజం బతికిందా? ఈ మార్వాడోడు వచ్చే ఎన్ని రోజులైంది? కులవృత్తులు లేవని ఎట్లా అంటావు నువ్వు? బరాబర్ తెలంగాణలో అనేక కల్చర్లు, అనేక కులాలు వృత్తులు చేసుకొని బతుకుతుండే మన అన్నలక్క మనకు ఈ కుల వృత్తులంతా ముందు పని చేసి 6 నెలల తర్వాత వాళ్ళు బిచ్చం తీసుకునేది మన దగ్గర. వాళ్ళు మనము ఒడ్లో కందులో జొన్నలు పెడితే ఆ రోజు మనకు పని చేసేది. కానీ ఈ మార్వాడోడు వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో కుల వృత్తులను మొత్తం ధ్వంసం చేసిండ్రు. ఈరోజు ఇల్లు కట్టుకొని ఇటుకక రాయక చెలకల జల్లే ఎరువు కుళ్ళుకో ఎద్దు బండి ఉన్నోడికి సైతం ఏడాదంతా పని దొరికేది. టాటా ట్రాక్టరు టక్కరించినాదో నా డొంక దారిని, ఆ ఎద్దు బండి గిల్లెగిరి పడ్డదమ్మో ఈ దేశంలోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. పరక షాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి, లారీలల్రా క్లీనర్లయ్యిరా, పెట్రోలు మురికిల మురికయ్యిండ్రా. తల్లి దుదుసేమియకు దూరమైనారా సాయబుల పోరలు, ఆ బేకరి కేపుల ఆకలి తీరిండ్రా ఆ పట్టణాలలో. పరక షాపలకు ఇట్లా అనేక పాటలు మన కవులు కళాకారులు రాసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం 1,00,000 మంది జనాభా కూడా లేనటువంటి మార్వాడోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని పోతుంటే, ఆ మార్వాడోడు ఇచ్చేటటువంటి కొన్ని ముష్టి పైసలకు ఆశపడి ఇక్కడ కొంతమంది వాని అడుగులకు మడుగులెత్తుకుంటా ఈ దేశంలో ఎవడొద్దన్నారా బతకొద్దని? బతుకు ఎక్కడైనా బతుకు, కానీ మా బతుకు మా పొట్టగొట్ట కానీ మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది పార్టీలు ఒక రేవంత్ రెడ్డి గారు అందరి స్టాండీలు తెలంగాణ బిడ్డల కోసం మనం ఉద్యమం చేసింది. ఒక్క నిమిషం నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రం కేవలం మన భాష మాట్లాడతాడు, మనకు బియ్యం ఇస్తాడు, మన కంచం పోతుంది, మంచం పోతుంది, కేవలం మన మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఒక ఆంధ్రాని మనం తరిమి కొట్టినాం. ఖచ్చితంగా ఈ విషయంలో అందరు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రావాల్సిందే. ఈరోజు గ్రామాలలో వాడేమంటాడు, తెలంగాణ వాళ్ళు తాగుబోతులంట, తెలంగాణ వాళ్ళు పొద్దుగాలు లేవరంట. నేను చూపిస్తా రారా, ఏ మార్వాడోడు వస్తాడో మా కోమటన్న గ్రామంలో షాపు ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి వాడిని ఇల్లు కొట్టు తీస్తాడు. నువ్వు మార్వాడోని షాప్ దగ్గర వైపా ఏడకూడదమ్మా. ఎవడన్నా ఎమర్జెన్సీ సావుకారి నాకు 10 రూపాయలు నా కొడుకు హాస్పిటల్లో ఉంటే రాత్రి 12 గంటలకు ఇచ్చిన చరిత్ర ఉంది. మార్వాడోడు పిల్లికి బిచ్చమేస్తాడా అన్న? ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణను మొత్తం దోసుకపోతున్నారు. మార్వాడోడే గనక తెలంగాణ రాష్ట్రంలో జీరో దందా చేయకుండా ట్యాక్సులు కూడా కడితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఈ 2.5 లక్షల కోట్ల బడ్జెట్కు ఇంకొక 2.5 కోట్లు అదనంగా యాడ్ అవుతుంది. ప్రతి దాన్ని బ్లాక్ దందా చేస్తున్నాడు. ఏంది మార్వాడోడు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ట్యాక్స్ కట్ట. నేను ఒక ఉదాహరణ చెప్తా. తరతరాలుగా మన తెలుగులు ఎక్కడైనా ఒక బిజినెస్ చేస్తే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోలేకపోతాడు. మార్వాడోడు వచ్చి ఒక షాప్ పెడితే 5 ఏళ్ళు దాటకన్నా ముందే 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడతాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వాడు ఎన్ని ట్యాక్స్లే కొడుతున్నాడో నేను చూపిస్తా. పెయింటింగు, హార్డ్వేరు, ప్రతీది వాందే. బంగాళం దుకాణము మొత్తం జీరో దందా. 1,00,000 రూపాయలు మాల్ అమ్మితే 10,000 ఒకటి జిఎస్టీ ఇస్తాడు. మిగతాది మొత్తం వాని జేబులు వేసుకొని మొత్తం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని నేను చెప్తా. మంచి క్వశ్చన్ అడిగినావు. వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడేటోడైతే ఏ మార్వాడోడన్నా ఒక దేవుని విగ్రహం చెక్కమని మా 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 వాళ్ళు ఏ రకంగా అయితే చెప్తారో, మా వయస్సులు ఏ రకంగా అయితే దేవుళ్ళ విగ్రహాలని చెప్తారో, ఈ దేశంలో ఏ మార్వాడోనైనా తీసుకొని వచ్చి ఒక ఎల్లమ్మ విగ్రహమో, ఒక రాముని విగ్రహమో, ఒక ఆంజనేయుని విగ్రహమో చెప్పుమని. వీళ్ళు దొంగ హిందువులు. వీళ్ళు దేవుడు అంటే చిత్తం శివుని మీద, భక్తి శక్తుల మీద అని ఒక సామెత ఉంది తెలంగాణలో. వీళ్లకు హిందూ మతానికి సంబంధం లేదు. హిందూ ధర్మాన్ని కాపాడతాం, మన కోమట్లు కాపాడతారు. కోమట్ల కన్నా ఎక్క పూజలు చేస్తారా వాళ్ళు? పొద్దుగాల లేస్తే పాన్ పరాకు తినుకుంటే ఈ దేశంలో మొత్తం క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి మార్వాడోడు కారణమైండు. ఈ థ్రోట్ క్యాన్సర్ మొత్తం పాన్ పరాకు, గుట్కా, తంబాకు ఎవడు అలవాటు చేసిండు? మన తెలంగాణ బిడ్డలు ఎవడన్నా పాన్ పరాకు తింటాడా? ఇంత స్వచ్ఛంగా ఇంత నిష్ఠతో ఉంటేవాడు తాగుబోతులు తిరుగుబోతులు అంటాడా? ఇట్లా కొవ్వెక్కాయి మాట్లాడితే నిన్ను
మా కాళోజీ గారు చెప్పినట్లు ప్రాంతం వాడు ఏదన్నా ఇక్కడ దౌర్జన్యం చేస్తే ప్రాంతంలోనే తరిమి పెడతాం. ప్రాంతేతరుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే తెలంగాణ గడ్డ దాటిందాక తరిమి గుజరాత్ మార్వాడని తరిమి కొడతాం. ఈ పోరాటం మీద రోహింగ్యాల మీద చేయండి, వాళ్ళందరూ ఇక్కడ దేశాల నుంచి వచ్చి ఇక్కడ బాంబులు పెట్టి మన ప్రజలను చంపుతా ఉన్నారు, ఊకే ఈ బాధ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందని చెప్పి మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు. గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నాడు. మరి చేయాల్సింది ఎవడు? రోహింగ్యాని ఎవడు తరిమి కొట్టొద్దని బండి సంజయ్కి చెప్పింది ఎవడు? మేమెవడన్నా అడుకున్నామా? హిందువులు అడుకున్నారా, ముస్లింలు అడుకున్నారా, క్రైస్తవులు అడుకున్నారా? చెప్పాలి కదా. ఈ దేశంలో ఉట్టి ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం కాడిత పీడిత వర్గాల కోసం ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి నక్సలైట్లని రూపుమాపడానికి ఆపరేషన్ కగార్ పేరు మీద కొన్ని లక్షల మంది మావోయిస్టులను పేదోళ్ళ తరపున కొట్లాడేటటువంటి వాళ్ళను ఉద్యమంతో అణిచివేస్తున్న నీవు రోహింగ్యాల మీద ఎందుకు వాళ్ళని తరిమేస్తలేవు? ఎవడొద్దన్నాడు? బంగ్లాదేశం నుంచి, బర్మా నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారని నీవు చెప్తున్నావు బండి సంజయ్. గత 11 ఏళ్ళుగా నీవే కదా అధికారంలో ఉంది. మరి చేయాల్సింది ఎవడు? నీకు చేత కాకపోతే దిగిపో అంటే నీవు చెప్పులు మోయడానికి ఉన్నావా? ఎట్లా చెప్పు. మరి రోహింగ్యాలో తరిమి కొట్టాల్సింది ఎవడు? రోహింగ్యాలు చొచ్చుకుపోయారని మాధవలత అంటుంది, మీరేమంటారు? ఇక మా మాధవలత అంటే ఆమె పెద్ద జోకర్. ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆమె పెద్ద మహానటి. నిజంగా చెప్పాలంటే మాధవలత రాజకీయాలకు పనికిరాదు. ఆమె ఏం చేసుకోవాలంటే మంచిగా ఏదైనా సినిమాలో నటిస్తే మన దేశానికి ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆ రకంగా పేరు ప్రతిష్టలు కీర్తి వస్తుంది. మనం చూసినాం ఇటీవల తిరుమల సినిమాకి ఎట్లయితే అవార్డు వచ్చిందో మాధవలత నటిస్తే 100% ఆస్కార్ను మొత్తం కొల్లగొడుతుంది. ఆమె రాజకీయాలకు పనికిరాదు. ఆమెకు మిడిమిడి జ్ఞానము ఏమో చారణ కోటికి బారణ మసాలా అన్నట్లు ఆమెకు అసలు దిమాక్ లేదు. చివరికి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది ఉద్యమం? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి మార్వాడీల ఆగడాలు ఆగే వరకు ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం సంపద వంచినప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. వచ్చినటువంటి తెలంగాణకు సార్థకత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగొద్దని నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా దీని అందరికీ మద్దతు ఇవ్వాలి. 4.5 కోట్ల ప్రజలు కూడా తెలంగాణ బిడ్డల కోసము అందరు ఖచ్చితంగా కలిసి పోరాడాలని నేను మరొకసారి. అయ్యో నివా నీవు అప్పో నివా తెలంగాణోడికి పోతోటి పాలేనివా, అయ్యో నివా నీవు అప్పో నివా తెలంగాణోడికి తోటి పాలేడివా. ఖచ్చితంగా మీరు అడిగినారు కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఆ పాటని ఆ రోజు ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో అదే గద్దరన్న స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని కూడా ఉధృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కొన్ని మీడియా సంస్థలు అమ్ముడవచ్చు, కానీ ఇటువంటి సోషల్ మీడియా మొత్తం మా మార్వాడీలకు, మా కుల వృత్తులకు, తెలంగాణ ప్రజలు నిలిచినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ.